ఆయన సజీవులకే దేవుడు కాదు, మృతులకు కూడా దేవుడు. మొదటి విషయం. రెండవది, సజీవులకే కాదు మృతులకు కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. ఇది రెండో విషయం. మూడో సంగతి ఏంటంటే, సజీవులకే కాదు సువార్త మృతులకు కూడా ప్రకటింపబడుతుంది అని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. ఒక్కసారి చూడండి. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదొక్కసారి చూడండి మీరు. మృతులు శరీర విషయములో మనుషులతో పాటు మనుషుల్లాగా తీర్పు పొందినట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. ఈ 3 సంగతులు మీరు రాసుకోండి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మృతి నొందిన వాళ్ళ గురించి తరచుగా మనం ఆ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మనకి సరిగ్గా గ్రహింపు లేకపోతే కృంగిపోవటం అనేది జరిగిద్ది. చాలా వరకు కొంతమంది విశ్వాసాన్ని విడిచిపెట్టిన అనుభవాలు కూడా ఉన్నాయి. ఏం చేశాడు దేవుడు, నా బిడ్డను తీసుకున్నాడు, నా భర్తను తీసుకున్నాడు, నా భార్యను తీసుకున్నాడు, అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, నేను ఎందుకు విశ్వసించాలి, నాకు నా వాళ్ళని దూరం చేశాడు, నేను ప్రభువుని వదిలేస్తాననే అజ్ఞానులు కూడా లేకపోలేదు. ఈ విషయాలు, ఈ లేఖనాలు స్పష్టంగా గ్రహింపు ఉందనుకో, అప్పుడు ఎవరినైనా దేవుడు పిలిచినప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ నుంచి అమెరికా పోయారనుకో, మనం కృంగిపోతామా, కుమిలిపోతామా? భౌతికంగా కొద్ది రోజులు ఎడబాటుగా ఉంటాం కాబట్టి దుఃఖపడతాం. ఇప్పుడు కొంతమంది కుటుంబాలను వదిలిపెట్టి కువైట్, అబుదాబి, దుబాయ్ దేశాలకి జీవనోపాధి కోసం వెళతారు. అలాగే అమెరికా, ఆస్ట్రేలియా, కొన్ని దేశాలకి కొంతమంది జీవనోపాధి కోసం వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగితే పైసలు అవుతాయి. అందుకని 2 ఏళ్ళు 3 ఏళ్ళు, కొంతమంది 5 ఏళ్ళు, కొంతమంది 8 ఏళ్ళు అట్లా ఉండిపోతారు. అక్కడే సంవత్సరాలు ఉండిపోతారు. అలా ఉండటానికి వెళ్తారు. కొంతమంది కుటుంబం అప్పుల్లో ఉన్నందున కుటుంబాన్ని అప్పుల్లోంచి బయటికి తీసుకొని రావడానికి కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు త్యాగం చేసి అక్కడికి వెళ్తారు, కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి. ఆ దేశానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు 2 సంవత్సరాల పాటుకి మనకు కనపడకపోవచ్చు. కొంతమంది 3 ఏళ్ల పాటు వాళ్ళు ఒప్పుకునే కాంట్రాక్టును బట్టి కనపడదు. ఇక 3 సంవత్సరాలు. ఇప్పుడంటే ఇంకా సెల్ ఫోన్ వచ్చింది, ఇప్పుడు వీడియోస్ ద్వారా ఒకరినొకరు పలకరించుకోవచ్చు, అవకాశాలు ఏర్పడ్డాయి. కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఇక టెలిఫోన్ ద్వారా సంభాషణ ఎప్పుడన్నా ఒకసారి. ఇంకా కొన్ని సంవత్సరాలకు ముందైతే దాదాపు అది కూడా అవకాశం లేని పరిస్థితి. ఇక వెళ్ళాడు, ఇరాన్ వెళ్ళాడు, లేకపోతే దుబాయ్ వెళ్ళాడు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళాడు అంటే ఇంకా ఈ 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు కనబడని చచ్చిపోయిన వాడిని సాగనంపినట్టు సాగనంపేవాళ్ళు. ఎందుకు? కొద్ది రోజులు. అయితే రోజు కృంగిపోము, రోజు ఏడవం. ఆ వెళ్ళేటప్పుడు వీడుకోలో కొంచెం దుఃఖం వచ్చింది, 2 ఏళ్ల పాటు కనబడవు కదా అని. అయిపోయిన తర్వాత మళ్ళీ సరదాగా వెళ్ళిపోతాం, ఇంటికి వచ్చేస్తాం. ఎందుకు? మనవాడు అక్కడ ఉన్నాడులే అని. ఉన్నాడు అనుకుంటే దిగులు, భయం, విచారం, వేదన, కృంగుబాటు ఏమి ఉండవు. లేడు అనుకుంటేనే ఇవన్నీ. అలాగే మనం కోల్పోయిన మన వాళ్ళు, ఇప్పుడు మనం కోల్పోయిన వాళ్ళు, మన వాళ్ళు అమెరికాలో ఉన్నారనుకో, ఉన్నారన్న సంగతి మనకు తెలుసు, దిగులు ఉండదు. అలాగే మృతులైన మనవారు, ప్రభు పిలిచినటువంటి మనవారు ఏమవుతారు, ఎలా ఉంటారు అనే దానికి లేఖనం ఏం చెప్పింది, దేవుడు దాని గురించి ఏం మాట్లాడాడు అంటే అనేక వచనాలు ఉన్నాయి. 3 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది, ఆయన మృతులకు సజీవులకు దేవుడై ఉండినట్లు వారు కూడా ఉనికిలో ఉన్నారు అనేది ఒకటి చెప్పాను. రెండోది ఏం చెప్పానంటే, దేవుడు తీర్పు తీర్చేటప్పుడు సజీవులకే కాదు మృతులకు కూడా తీర్పు తీరుస్తాడంటే వారు కూడా సజీవంగా ఉంటారు అని చెప్పాను. 2. మూడవది, సజీవులకే సువార్త కాదు, క్రీస్తు సువార్త వినకుండా వెళ్ళిపోయినటువంటి మంచి వాళ్ళు, నీతిమంతులు, మంచి మనస్సాక్షితో బ్రతికిన వాళ్ళకు సైతం ఇక్కడ మిస్ అయిన సువార్త అక్కడ అందేటట్టు దేవుడు చేస్తాడు అనేది చెప్పి 3వ వచనం చూపించాను. ఇక 4వది, తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం మొదటి పత్రిక 13వ వచనం చూస్తే, తెస్సలోనిక 4:13 మొదటి వచనం నుంచి, సహోదరులారా, ప్రభు ఆయనతో కూడా వారిని వెంటబెట్టుకొని వస్తాడు అనే మాట ఉంది. నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడతారు, కృంగిపోతారు, బాధపడతారు, విశ్వాసాన్ని విడిచిపెడతారు. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళకి
మృతులైన వాళ్ళు ఏమవుతారో తెలుసు, వాళ్ళు ఎక్కడుంటారో తెలుసు, తర్వాత క్లైమాక్స్ ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు దుఃఖపడటం కానీ, కృంగిపోవటం కానీ, కుమిలిపోవటం కానీ, విశ్వాసాన్ని విడిచిపెట్టడం కానీ జరగదు. ఎందుకంటే కోల్పోయిన తమ వారు ఎక్కడున్నారో వారికి తెలుసు. ఇప్పుడు నేను మా తండ్రిని కోల్పోయాను, ఆయన ఎక్కడుంటాడో నాకు తెలుసు. నా తోబుట్టువును కోల్పోయాను, ఆమె ఎక్కడుంటుందో నాకు తెలుసు. ఆమె భర్తని కోల్పోయాను, ఆయన ఎక్కడుంటాడో తెలుసు. అట్లా కొంతమందిని, నా బంధువుల్ని నేను కోల్పోయాను, వారు ఎక్కడుంటారో, వారి ఉనికి ఏంటో, వారు అసలు ఉన్నారా లేరా అనేది కూడా నాకు తెలుసు. కాబట్టి వారిని గూర్చి చింత నాకు లేదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ కలుసుకునే ఛాన్స్ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఏ ఆత్మ కూడా, మంచోడు ఆత్మే కాదు, చెడ్డోడు ఆత్మ కూడా పూర్తిగా జడ్జిమెంట్ కాకముందు నశించదు. మంచోడు ఆత్మే కాదు, చెడిపోయినోడు ఆత్మ కూడా ఉనికిలో ఉంటుంది. అందరూ గుర్తుపెట్టుకోండి ఈ మాట. 4వ సంగతి ఏంటి? మొదటిది, మృతులను కూడా ఆయన ఉనికిలో ఉంచాడు. 2వది, మృతులకు కూడా తీర్పు ఉంది. 3వది, మృతులకు కూడా సువార్త ఉంది. 4వది, మృతులను ప్రభు 2వ రాకడలో వచ్చేటప్పుడు వారిని కూడా తీసుకొని వస్తాడు అని లేఖనం స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది. 5వది, మృతులు విశ్రాంతిలో ఉన్నారు. దేవుడు నియమించినటువంటి ప్రదేశములో, దేవుడు నియమించిన హద్దుల్లో వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఉన్నారు, విశ్రమ స్థానంలో ఉన్నారు అనే మాట కూడా బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. వారు తమ ప్రయాసములు మాని విశ్రమించుచున్నారు. ప్రసంగిలో ఒక మాట అంటాడు, ప్రకటనలో ఒక మాట అంటాడు. ఫస్ట్ ప్రకటన గ్రంథంలో ఏమన్నారో చూద్దాం. 14వ అధ్యాయం 13వ వచనం చదువు. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృత్యునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు. వాళ్ళు రెస్ట్లో ఉన్నారు. మన వాళ్ళు పెడతారు కదా రెస్ట్ ఇన్ పీస్ అని. వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో, ఏమవుతున్నారో, మనోళ్ళు సోది చెబితే సోదులోకి వచ్చి నా జీవి ఏడే తిరుగుతుంది, ఇంటి చుట్టే తిరుగుతుంది, గల్లీలో తిరుగుతుంది, బాయిలో తిరుగుతుంది, బజార్లో తిరుగుతుంది అని చెప్పి ఎన్ని ట్రాష్. वो पूरा कहानी बात है, गलत बात है, झूठ बात है. అవి నమ్మొద్దు. దేవునికి స్తోత్రం. సచ్చినోళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవుడు నియమించినటువంటి విశ్రమ స్థానం పరదైసు లేదా పాతాళంలోని మరొక ప్రదేశం, అగ్నితో ఉన్న ప్రదేశం. ఈ 2 ప్రదేశాల్లో దేనికో దానికి వెళ్తారు తప్ప వాళ్ళు భూమి మీద తిరిగే ఛాన్స్ దేవుడు ఇవ్వలా. వాళ్ళు భూమి మీద తిరిగే ఛాన్స్ దేవుడు ఇస్తే పరిస్థితులు ఇంకో రకంగా ఉంటాయి. ఓకే, రైట్. ఇప్పుడు 5 సంగతులు చెప్పాను. 5వ సంగతి ఏంటి? 4వ సంగతి ఏమో దేవుడు వారిని ఆయనతో పాటు వెంట పెట్టుకొని వస్తాడు. అప్పటిదాకా వాళ్ళు ఎందులో ఉన్నారు? విశ్రాంతిలో ఉన్నారు. ఇది మృతులను కూర్చున్నటువంటి కొంత సమాచారం ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. అందుకని ఆ వచనం చూపించాను నేను. సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట ఆయన ప్రత్యక్షత తోడు. ఆనబెట్టి చెప్పునదేమనగా ఆయన రాజ్యము తోడు, ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు. ఆయన కనబడేది నిజం, ఆయన రాజ్యము నిజం. దాన్ని బట్టి నేను నీకు ఒట్టుబెట్టి చెప్పేది ఏంటంటే, వాక్యమును ప్రకటించు, వాక్యమును ప్రకటించు. సమయమందును అసమయమందును ప్రయాసపడు. ఈ సమయమా ఆ సమయమా అని పట్టించుకోవద్దు. ఆత్మల రక్షణ కోసం ఏ సమయమైనా నువ్వు వినియోగించి నువ్వు కష్టపడు, ప్రయాసపడు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? వాక్యం ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించు, బుద్ధి చెప్పు. దీర్ఘశాంతముతో ఉపదేశించు. ఉపదేశించేటప్పుడు దీర్ఘశాంతము కలిగి ఉండు. దీర్ఘశాంతం కలిగి ఉండి సౌమ్యంగా మాట్లాడు. అవసరమైనప్పుడు ఏమన్నాడు? ఉపదేశించు, ఖండించుము,
గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, ఈ మూడే తీసుకుంటారు కానీ సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు అనే మాట తీసుకోరు. కొంతమంది ప్రసంగం చేసేటప్పుడు నేను ప్రసంగం మొదలు పెడితే కత్తి తీసుకున్నట్టే బ్రదరు, నరికి పడేస్తాను, అంత నరుగుడే మన వ్యవహారం అంటాడు. మరి బాబా ముందు నరుగుడని చెప్పలేదు, ముందు సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. అర్థమైందా? సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ముందు ఉపదేశించు. సందర్భం వచ్చిన చోట ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అనే విషయాలు మాట్లాడాడు. కాబట్టి ప్రసంగం చేసేవాళ్ళు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఖడ్గం వాడాల్సింది శత్రువు దగ్గర. పిల్లలకి ఆహారమో పాలో ఇవ్వాలి కానీ కత్తులు కట్టార్లు వాడకూడదు. ఎప్పుడు వాడతాం ఆయుధాలు? ఏదైనా ఇంజక్షన్ కానీ ఏదైనా కత్తులు కానీ ఎప్పుడు వాడతామంటే వాడికి సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు, జ్వరం తగ్గాల్సి వచ్చినప్పుడు ఇంజక్షన్ వాడతాం. సర్జరీ చేసి గడ్డ తీయాలనుకున్నప్పుడు కత్తులు వాడతాం. అవి కూడా వాడబడతాయి మానవ దేహానికి. కానీ ఎప్పుడు? వాడి ప్రాణం తీసే గడ్డ వాడి బాడీలో పెరుగుతున్నప్పుడు అది తీసేయడానికి కత్తులు వాడబడతాయి. వాడికి ప్రాణం తీసే జ్వరం వాడిని ఆవరించినప్పుడు వాడికి ఇంజక్షన్లు చేయబడతాయి. ఇంజక్షన్ కొంచెం నొప్పి పుట్టిద్ది కానీ తప్పదు. కత్తులతో గాయం చేసినప్పుడు ఆ గాయం తాలూకు నొప్పి కొన్ని రోజులు ఉంటుంది. ఇంజక్షన్ చేస్తే ఒక పూట్ల అయిపోతుంది నొప్పి. కానీ కత్తితో గాయం చేసి గడ్డం తీసినప్పుడు దాని తాలూకు మళ్ళీ అక్కడంతా ఫిలప్ అయిన దాకా కొంచెం నొప్పి కొనసాగుతూనే ఉంటుంది. రోజులు పట్టొచ్చు, వారాలు పట్టొచ్చు. కానీ కొంతమందికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంజక్షన్లు వాడాల్సి వచ్చింది, కత్తులు వాడాల్సి వచ్చింది. కొంతమందికి చక్కగా బుద్ధి చెప్పాల్సి వచ్చింది కొన్ని పనులు చేసి కూడా. దేవునికి స్తోత్రం. బుద్ధి కూడా చెప్పుము అన్నాడు. ఒక్కొక్కడికి ఖండించిన అర్థం కాదు, గద్దించిన అర్థం కాదు. బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలంటే బుద్ధి ఎట్టగలుగుతుంది? బెత్తము వాడని తండ్రి తన కుమారుని నరకమునకు అప్పగించువాడు అంటాడు. అవసరమైతే ఓ లెంపకాయ కూడా పడిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దయ వల్ల ఇంతవరకు నేను ఎవరిని కొట్టలేదు. అంటే ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకోలేదు. చాలా చురుగ్గా ఉంటారు ముందుగానే. దేవునికి స్తోత్రం. అయితే ఆ స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. వాడిని ఆత్మ నశించకుండా అవసరమైతే ఒక దెబ్బ కొట్టైనా సరే బుద్ధి చెప్పాలి. మీరు ఎప్పుడు వాడతారండి బుద్ధి చెప్పనే మాట? పక్కింటి పిల్లవాడు మీ పిల్లవాడిని కొట్టినప్పుడు వాడిని తీసుకొచ్చి పక్కింటి వాళ్ళు మీ ఇంటి ముందుకు తీసుకొచ్చి ఏం మాట్లాడతారు? పిల్లవాడిని ఆంతరం వదిలేసి ఊరుకున్నారు, కనీసం కాస్త కొట్టి తిట్టి గద్దించి బుద్ధి చెప్పరా? బుద్ధి చెప్పు అనే మాట ఎక్కడ వాడతాం? వాడిని తన్నండి అనే ఎక్కడ వాడతాం? ఖండించుచు, గద్దించుచు, బుద్ధి చెప్పు. తప్పనిసరి పరిస్థితి అవసరమైతే బుద్ధి చెప్పుట. బుద్ధి చెప్పుట అనేది క్రియతో కూడా చేయొచ్చు. ఖండించటం మాటతో, గద్దించటం మాటతో. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఖండిస్తాడు, కొన్నిసార్లు గద్దిస్తాడు, కొన్నిసార్లు సౌమ్యంగా సాధారణంగా దీర్ఘశాంతంతో బోధిస్తాడు. ఈ మూడింటికి మనం లొంగనప్పుడు మనకు సిగ్గు తెలిసేటట్టు బుద్ధి కూడా చెప్తాడు. మనకు బుద్ధి ఎట్టొచ్చిందో కూడా ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదో కొద్దిపాటి సరుకులతో సర్దుకుపోతున్నారు. పిల్ల తల్లిదండ్రి అంటే పుట్టింటోళ్ళు, అమ్మాయి పుట్టింటోళ్ళు అమ్మాయిని చూద్దాం, కాపురం చూద్దాం, కొత్త కాపురం అని వెళ్ళారు. అత్తయ్య మావయ్య వచ్చారని అబ్బాయి కూడా మంచిగా చికెనో మటన్ ఏదో తెచ్చి ఇచ్చాడు. చక్కగా వండి పెట్టమ్మాయి, మీ అమ్మ మీ నాన్న వచ్చారు కదా అని చెప్పి ఇచ్చాడు. పాపం తిన్నారు, మంచిగా పలకరింపులు అయినాయి, తిన్నారు, అంతా అయిపోయింది. మధ్యాహ్నం కూర్చొని భార్యాభర్త మాట్లాడుకుంటున్నారు. మా అమ్మ మా నాన్న మరి కింద పండుకోలేరు, మనకు ఉన్నది ఒకటే మంచం. సాయంత్రం అమ్మా నాన్నకి బయట ఆరు బయట మంచం వేస్తాను, మనం కింద పండుకుందాం. సరేలే దాందే ఉందిలే అనబోతున్నాడు. అనబోతున్నాడు. ఈలోపు ఆమె ఒక మాట జారి అంది. ఆయన ఆ మంచం వాళ్ళు ఇచ్చిందేగా అంది. ఆ మంచం వాళ్ళు ఇచ్చిందేగా అంది. నన్నోడికి మండింది. ఏంది అన్నాడు. అవును వాళ్ళు ఇచ్చిందేగా అంది. అంటే అర్థం ఏంటి? నీ ముఖానికి మంచాన్ని కొనే దిక్కు కూడా
మంచం కొనే గతి కూడా లేదు, వాళ్ళు ఇచ్చిన దానిలో వండుకుంటున్నావు గదవా అని ఎన్ని రకాల అర్థాలేం చేసుకోవచ్చు దానిలో. సరే వాళ్ళు ఇచ్చిన దానిలో వాళ్ళు వండుకుంటారులే అన్నాడు. సాయంత్రం భోజనాలు అయ్యాయి. అమ్మ నాన్న ఇక ఆరు బయట చల్లని గాలి వస్తుంది, మంచం వేస్తాను హాయిగా పండుకుందరు కానీ అంటే సరేనమ్మా అన్నారు. ఏమో ఇంట్లో మంచం దగ్గరికి పోయింది, మంచం మీద ఒక దుప్పటి గప్పు ఉంది, ఆ దుప్పటి అలా లాగింది. లాగేసరికి మంచం ఉంది, 4 అడ్డపట్టెలు, 4 కోళ్ళు, మంచం కోళ్ళు తప్పించి నవ్వారు లేదు. 4 అడ్డపట్టెలు, 4 కోళ్ళు, ఖాళీ మంచం ఉంది, నవ్వారు లేదు. ఎర్రి కేక వేసింది, ఏమండి అని. అయిందమ్మా అనుకుంటూ వచ్చాడు. ఈ కేక ఎప్పుడో వినపడిద్దని తెలుసు అతనికి. ఏంది ఇది అంది. ఏముంది అన్నాడు. నవ్వారేది అంది. వాళ్లే కదా మంచం ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిన మంచం కదా, వాళ్ళు ఇచ్చిన మంచం మీద వాళ్ళు పండుకోమను, నాకెందుకు, నా నవ్వారుతో వాళ్ళకి పనే ఉంది, నా నవ్వారు నేను కూడా తీసుకున్నాను అన్నాడు. ఊరి నీ మిడిమేళం చల్లంగా ఉండా, ఇది ఎక్కడ నువ్వేమన్నావు పొద్దున, మధ్యాహ్నం తిండి తర్వాత ఏమన్నావు నువ్వు? మంచం వాళ్ళు ఇచ్చిందేగా అన్నావు. మంచం వాళ్ళు ఇచ్చారు, నవ్వారు నేను కొనుక్కున్నా, నా నవ్వారు నేను కూడా తీసుకున్నా. వాళ్ళ మంచం వాళ్ళు వైపు పండుకుంటారు అంటే ఎడ పండుకుని నడుము తిరుగుతాయి. నువ్వు ఇట్లాంటి వాడు అనుకోవాలా నేను అంటే ఎట్లా అనుకున్నావు మరి? అసలు ఏంది ఇది మరి ఏముంది? నువ్వు కూడా ఇట్లాంటిదానో నేను అనుకోవాలా? ఎట్లా మాట్లాడతావు? నా బుద్ధి వచ్చిందా? ఇంకోసారి మాట్లాడినా ఇప్పుడు నా పరువు పోయిద్ది మా అమ్మోళ్ళ ముందు అంటే, ఏం కాదు టెన్షన్ పడవక నేను కవర్ చేస్తా. ఈలోపు వాళ్ళు వచ్చారు, ఏంది అమ్మాయి కేకేసింది ఏందండి. అయ్యో ఏందయ్యా నవ్వలేదు మంచానికి అంటే, ఏం లేదు అత్తగారు అది లూజ్ అయిపోయింది అందుకే ఊడ తీశాను, నిమిషంలో అల్లేను, మీ అమ్మాయి నేను కలిసి నిమిషంలో అల్లేస్తామని టపా అల్లి మంచం ఇచ్చాడు. కొన్నిసార్లు మాటలతో చెబితే కొంతమందికి ఎక్కదు. దేవునికి స్తోత్రం. బుద్ధి చెప్పాలి. మేము కారులో 6 ఉన్నాం. మా హేమంత్ గారు ఏం చేశాడో తెలుసా? బేకరీ ముందు కారు ఆగితే ఎగ్ పఫ్ ఉంటుంది కదా, ఒకటి తీసుకొచ్చుకొని కటింగ్ చేయించుకొని తెచ్చుకొని కూర్చున్నాడు కారులో. అయ్యా ఏం తెచ్చావు అని చెప్పి చూస్తే, ఇది తెచ్చానా అన్నాడు. ఒకటే పీసు 4 ముక్కలు చేస్తుంది. ఇది అయ్యా అని తీసుకున్నా. నేను ఒక పీస్ తీసుకొని 3 ముక్కలు వాడికి ఇస్తాను అనుకున్నాడు. ఆ మిగిలినవన్నీ వెనక వాళ్ళకి పంచా, వాడికి ఒట్టి పేపర్ ఇచ్చా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కారులో ఎంతమంది? మరి వాడొక్కడ తింటుంటే మేము చూస్తా ఊరుకోవాలా? మరి బేకరీకి పోయినప్పుడు అవి 1000 లక్షల 100 నలుగురికి 4 తేవాలా, లేదా 6 ఉంటే 6 ఇవ్వాలా? వాడు అమాయకంగా ఒకటి తెచ్చుకొని ఆ పీసులు తెచ్చుకొని మా ముందు తింటా ఉండు. అంటే వీళ్ళకి తేవాలని అవగాహన లేదు. ఈ చర్య ద్వారా వాడికి అవగాహన కల్పించా. అంటే మామూలుగా చెబితే అర్థం కాదు. అయ్యా నలుగురికి తేవాలయ్యా అంటే ఈసారి తెస్తాలేనా అంటాడు. అట్లా కాదు, వాడికి అందకుండా తినిపించామనుకో, ఓహో ఎట్లుంటుంది కాబోలని అయ్యో పాపం అనిపిస్తుందా మీకు? టెన్షన్ పడవకండి. అంతకుముందు నేను తాగే డ్రింక్ దెబ్బ వాడికి ఇచ్చాడు. డ్రింకు త్యాగం చేశాలే, ఆ డబ్బా వాడికి ఇచ్చాడు, తాగుతున్నాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు సౌమ్యంగా దీర్ఘశాంతంతో మంచిగా బోధించవచ్చు, కొంతమందికి అది ఎక్కదు, గద్దించాల్సి వచ్చింది, తప్పదు. గద్దించినా కొంతమందికి ఎక్కదు. వాళ్ళ చర్యల్ని చూస్తా ఊరుకోకుండా ఖండించాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఖండించినా గద్దించినా సౌమ్యంగా బోధించినా ఎక్కనప్పుడు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితుల్లో బుద్ధి కూడా చెప్పు, ఆ స్వేచ్ఛ ఉంది అని అవగాహన కల్పించాడు.